హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈతకాయల కోసం వచ్చాను. లాస్ట్ టైం చెప్పిన వీడియోలో ఈతకాయలు పచ్చికాయ ఉన్నాయి కదా, ఇప్పుడైతే చూడండి ఎల్లో కలర్లోకి అయితే వచ్చినాయి ఈ ఈతకాయలు. ఇప్పుడు ఇంకా డైలీ మాగుతానంటాయి ఫ్రెండ్స్. ఈ కాయలు అయితే ఒక్కొక్క కాయ రాలి మాగి అన్నీ ఆటోమేటిక్గా కింద పడుతూ ఉంటాయి ఈతకాయలు. మనం రోజు రౌండ్ రాలేం కాబట్టి కట్ చేసుకున్నామంటే ఇంటి దగ్గరైనా మాగబెట్టుకోవచ్చు. అన్నీ ఒకేసారి మాగుతాయి. అయినా ఇంటి దగ్గర మాగబెట్టుకుంటే ఆ రుచి అనేది అనిపించదు. చెట్టుకు మాగి రాలి కింద పట్టదు, అది తింటే ఉంటుంది మజా, వేరే లెవెల్ అనుకో. ఇప్పుడైతే ఈ కాయలు చూద్దాం, ఏమన్నా మాగినేమో కడిగి రాలగొట్టి చూపిస్తాం మీకు. ఇక ఫ్రెండ్స్ చూడు ఎట్లున్నాయో, గుత్తులుగా ఉన్నాయి కదా, బాగున్నాయి ఫ్రెండ్స్. మంచి మాగేదశ ఇవి. కట్ అయితే తీసుకున్నా, చూద్దాం. ఎందుకంటే ఆ గుత్తి లోపల ఒక్కొక్క బాగా మాగి ఉంటాయి. కట్టితే రాలగొట్టి ఏమన్నా రాలితే, మాగినకాయలు రాలితే మేలే. చూద్దాం ఎలా ఉంటాయో. ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఈ 2025లో నేనైతే ఫస్ట్ ఈతకాయలు ఈ విధంగా రాలగొట్టి తింటానా. గుర్తులైతే ఉంచుతాను చూడండి, మాగేటి రాలుతాయి, మిగతా అయితే రాలవు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి ఇంకా ఎలా ఉన్నాయా, మాగినట్టు ఉన్నాయి లేదు. మళ్ళీ ఇట్లా రాళ్ళ మీద రాలుతాయి, కానీ మాగినట్ట పచ్చిట నాకైతే అర్థం కాలే. చూద్దాం. అన్నీ ఉంచుతానా, ఒకవేళ పచ్చిగా రాలి ఇంటికన్నా మాగబెట్టుకుంటా, ఇంటికి అయినా. ఇంటికైనా మాగబెట్టుకుంటాలే, ఈడ రాలి. గుత్తులు అయితే రాలుతున్నాయి. ఆ పైన చూడండి ఫ్రెండ్స్, విమానం మీద పోతుంది చూడండి. విమానము నేను ఈతకాయలు రాలబడుతున్నా కదా, వాళ్ళు చూస్తూ ఉంటారు విమానంలో పోయేవాళ్ళు. హాయ్, నేను కూడా ఎక్కుతా త్వరలోనే విమానం. దానికి ఒక పెద్ద సీక్రెట్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తానులేండి, ఎందుకు ఎక్కుతున్నా విమానం అనేది. పచ్చి రాలినా కూడా కొన్ని ఇంటికన్నా మాగబెట్టుకున్నా. ఇక ఫ్రెండ్స్ ఇది చూడండి ఎన్ని రాలినాయి, మొత్తం రాలినాయి. 2 చేతులు అయితే బాగా రాలపచ్చు. ఏమంటే నేను ఒక చేత్తో వీడియో తీయాలా, ఓ చేత్తో రాలగొట్టాలి కాబట్టి కొంచెం కష్టం. చాలే ప్రస్తుతానికి మాకు వచ్చే చాలు. ఎన్ని ఏరద్దా, మధ్యాహ్నం అవుతుంది. నేను ఇంటికి పోయి ఫోన్ చేయాలి కదా. చూద్దాం, ఈ మాగితే మళ్ళా ఈసారి వచ్చినప్పుడు వీటికైతే చూస్తా. చూడండి ఎక్కడెక్కడ కొమ్మలు ఎక్కడైనా ఇవన్నీ వేస్ట్. చూడండి ఫ్రెండ్స్, నేను రాళ్ళగొట్టిన వేస్ట్ అవుతున్నాయి, వేస్ట్ కావాలి పీకేస్తాం. అయితే ముళ్ళులు మటుకు చాలా జాగ్రత్తగా వెరకాల్సింది. ముళ్ళు ఎట్లున్నాయో ఇదో ఇట్లా కొమ్మలు పైన ఇరక్కుపోయినాయి, అందుకు వాటిని తీస్తాను. మాగినట్టయితే అక్కడ లోపల పడినాయి చూడండి, ఎన్ని కాళ్ళు ఉన్నాయి. అవన్నీ మాగుతాయి, కానీ ముళ్ళు ఉన్నాయి కాబట్టి తీలేం. సరే, ఎన్ని ఏరద్దా ఇప్పుడు, ఎన్ని ఏరాలంటే మనకి ఏదైనా ఉండాలి. ఏం లే,
నా దగ్గర ఇదే ఉంది కర్చీప్, అంతే. కర్చీప్లో ఏరుకోవడం, కర్చీప్లో వేసుకోవడం, అంతే. వేరేది ఏముంది చెప్పండి. మన దగ్గర ముందుగానే ఏం అనుకొని రాలే, కొన్ని ఏద్దామని వచ్చిన, మాగిన టైం చూద్దామని వచ్చిన. ఈ కొన్ని ఉన్నాయి. ఎన్ని రాలి కింద పడిపోయినాయి ఫ్రెండ్స్. ఒకటి ఎందుకు వేస్ట్ కావాలా, పీకని పెడదాం. ఇక్కడ చూడండి రాలి. ఇది చూడ ఫ్రెండ్స్, ఇట్లా రాన్నాయి, గుత్తలు రాన్నాయి. ఇక్కడ రాన్నాయి. ఇవన్నీ ఏరుకోవాలంగా, ఉరికిన వచ్చా ఏరుకుంది. ఇవన్నీ ఏరాలా, మాగబెట్టాలా. మాగితే పర్వాలేదు, తింటాం. మాగుకుంటే కొన్ని అయితే అట్లా గెరిపోతాయి. ఖచ్చితంగా మాగబెట్టుకోవాలి, మనం పీక్కున్నాం కాబట్టి మాగబెట్టాలా. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రాళ్ళగొట్టినా కదా, రాళ్ళగొట్టినాక ఏరుకోకుండా ఏమన్నా బాగుంటుంది చెప్పండి. అందుకే ఏదైనా కానీ ఎన్ని ఇబ్బందులు కానీ ఏరాల్సిందే, తప్పదు. రాళ్ళగొట్టి వదిలేసిపోతే పద్ధతి, అది పద్ధతే కాదు అసలు. ఓకే, ఏర్తరా ఎట్టయితే కానీ ఇక్కడ ఉన్నాయి. ఒక కాయ అయితే మాగింది, బాగుంది. చెమట కారిపోతుంది. ఇది కూడా మాగింది. చూడండి, నేను బాగున్నాయి కదా, చెమట కారిపోతుంది ఫ్రెండ్స్ ఎండలో. ఏదైనా ఊరికి కష్టపడితేనే వచ్చేదా, ఏదైనా డబ్బులైనా ఏదైనా ఊరికి రావాలంటే ఎట్లా వస్తుందా, అసలు రాదు. ఎనీవే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఈతకాయలు ప్రతి ఒక్క ఊర్లో ఉంటాయి ఈతకాయలు, ఎవరు మిస్ అవ్వద్దు. ఇదే సీజను, మళ్ళీ పోతే మళ్ళీ సంవత్సరం వరకు రావు. అంటప్పుడు ఏ సీజన్లో ఫ్రూట్ తింటే అంత మంచిది. ఓకే, ఇవన్నీ ఇంటికి తీసుకోవాలి కదా, ఇవన్నీ ఏరుకోవాలా, నేను దాంట్లో తీసుకోవాలా. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.